అధ్యాయము 51వ వచనం చదవండి. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింది వరకు రెండుగా చిరిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడిను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. చాలు. ఈ యొక్క సందర్భము మనందరికీ తెలిసిందే. యేసుక్రీస్తుల వారు మరణించినప్పుడు, శిలువ మీద మరణించిన తరువాత, మరణించిన క్షణాన కొన్ని అద్భుత కార్యాలు జరిగాయి. అందుకని చాలాసార్లు చెప్తాను, యేసుక్రీస్తు జననములో సృష్టిలో కొన్ని అద్భుతాలు జరిగాయి ప్రకృతిలో. ఆయన మరణంలో కూడా కొన్ని అద్భుతాలు జరిగాయి. ఆయన పుట్టినప్పుడు ఏ రీతిగా అద్భుతాలు జరిగాయో మరలా అవి చరిత్రలో మరలా సృష్టిలో ఎప్పుడు కూడా మరలా జరగనివి. అదే రీతిగా యేసుక్రీస్తు వారు మరణించినప్పుడు కూడా సృష్టిలో కొన్ని అద్భుత కార్యాలు జరిగాయి. అవి మరలా ఎప్పుడు కూడా జరగని. ఏంటి అద్భుత కార్యం అంటే, ఇక్కడ ఒక మాట ఉంది, దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చిరిగాను అని. మనం ఒక్క దగ్గర అయిపోదాం. ఏంటంటే తెర, దేవాలయపు తెర ఎందుకు చిరిగింది, ఆ తెర యొక్క ఆంతర్యం ఏంటి అనేది మనము ఈ సమయంలో కొన్ని 3 నిమిషాలు మనం ధ్యానించుకుందాం. ప్రియమైన దేవుని వాళ్ళరా, మోషే గారికి దేవుడు ఆజ్ఞాపించినట్టు ప్రత్యక్ష గుడారములో కొన్ని భాగాలను దేవుడు సిద్ధపరచుకున్నాడు. ఒక ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు కట్టుమని ఆజ్ఞ ఇచ్చాడు మోషే గారికి. ఆ ప్రత్యక్ష గుడారములో ఒక ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఈ యొక్క తెర ఎక్కడ ఉండేది అంటే, పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి వేరుగా ఉండేది. మీరు చూడగలిగితే ఇది ఆవరణము, పరిశుద్ధ స్థలము. ఆ పరిశుద్ధ స్థలం తర్వాత మనకు కనిపించేది అతి పరిశుద్ధ స్థలము. మధ్యలో తెర. ఈ తెర ఎందుకు పెట్టుమని దేవుడు ఆజ్ఞాపించాడు, దానిలోని ఆంతర్యం ఏంటని మనం చూడగలిగితే, చూడండి, నిర్గమకాండము 26వ అధ్యాయము 31వ వచనం. మరియు అడ్డతెరను పెన్నిన సన్ననారతో చేయవలెను. అది చిత్రకారుని పని అయిన కెరూబులు గలదిగా చేయవలెను. బంగారు రేపు పొదిగిన 4 స్తంభముల మీద దాన్ని వేయవలెను. దాని వంకులు బంగారువి, వాటి దిమ్మెలు వెండివి. ఆ అడ్డతెరను ఆ కొలుపుల క్రింద తగిలించి సాక్ష్యపు మందసము అడ్డతెర లోపలికి తేవలెను. ఆ అడ్డతెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయును. అతి పరిశుద్ధ స్థలంలో సాక్ష్యపు మందసము మీద కరుణాపీఠము ఉంచవలెను. అడ్డతెర వెలుపల బల్లను, ఆ బల్ల ఎదుట దక్షిణపు వైపునున్న మందిరము యొక్క ఉత్తర దిక్కున దీప వృక్షమును ఉంచవలెను. మరియు నీల ధూమ్ర రక్తవర్ణము గల పేనిన సన్న నారతో చిత్రకారుని పని అయిన తెరను గుడారపు ద్వారమునకు చేయవలెను. ఆ తెరకు 5 స్తంభములు తుమ్మ కర్రతో చేసిన బంగారు రేపు పొదిగింపవలెను. వాటి వంపులు బంగారువి, వాటికి 5 ఇత్తడి దిమ్మలు పోతపోయవలెను. చాలా. ఇక్కడ చూడగలిగితే ప్రియమైన దేవుని వల్ల దేవుడు మోషే గారికి ఆజ్ఞాపిస్తున్నాడు ప్రత్యక్ష గుడారము కట్టే విషయంలో. ఇదిగో పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయడానికి పెన్నిన నారతో ఒక తెరను చేయాలి. ఆ తెర మీద కొన్ని సూచనలు, ఒక గుర్తులు కూడా చెప్తున్నాడు. ఆ గుర్తులు వేసి, ఇదిగో అడ్డు తెర అనేది
పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేయాలని దేవుడు సెలవిచ్చాడు. సెలవిచ్చిన ప్రకారము మోషే గారు ఆ యొక్క మందస్థాన్ని లేకపోతే ఆ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించారు. ప్రియమైన దేవుని వలన ఆ యొక్క అడ్డు తెర దేని నుండి దేన్ని వివరిస్తుందంటే విభాగిస్తుందంటే పరిశుద్ధ స్థలం నుండి అతి పరిశుద్ధ స్థలముకు, అతి పరిశుద్ధ స్థలముకు. అసలు ఇది ఎందుకు అది దేవుడు ఆ యొక్క తెరను నియమించాడు? పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఆ తెర ఎందుకు, దేనికి అవసరం? పరిశుద్ధ స్థలములో ఉన్న యాజకుడు, పరిశుద్ధ స్థలములో పనిచేస్తున్న ఆ యొక్క పరిచారకులు మరి ఆ తెరలోనికి వెళ్ళడానికి ఏమైనా నియమ నిబంధనలు దేవుడు పెట్టాడు? ఎందుకంటే ఇది నా చూస్తుంటే ప్రియమైన దేవుని వలన చాలా సందర్భాల్లో ఇంట్లో మనం కర్టెన్స్ వేస్తుంటాం, అడ్డు తెర అంటారు కర్టెన్స్. హాల్ పెద్దగా ఉన్నప్పుడు కొంచెం ప్రైవసీ కోసము ఏం చేస్తుంటారంటే కర్టెన్స్ వేసుకుంటారు. ఎందుకంటే కొన్నిసార్లు విజిటర్స్ వచ్చినప్పుడు, ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు లోపల ఉన్నది ఎక్కువ వారు చూడకూడదు, లేదంటే లోపల ఉన్నవి వారికి కనిపించకూడదని ఏమని కర్టెన్స్ వేస్తుంటారు వెంటనే. ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి వెంటనే లాగేస్తున్నారు, అంటే లోపలిది ఉన్నది కనిపించకూడదు. అందుకే దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, వేల్ అంటారు. తెర అనగానే వేల అనగానే నాకు ఒకటి గుర్తొచ్చింది ఏంటంటే పెళ్లిలో వేస్తుంటారు. ఎవరికి? పెళ్లి కూతురికి వేస్తుంటారు. ఎందుకు అంటే పెళ్లి కొడుకు చూడకూడదు, అంటే దానికి ఒక సమయము సందర్భం ఉంది. మరి సమయం అనేది సందర్భం అనేది ఉంది. వెంటనే చూస్తారంటే వెంటనే పెళ్లి ప్రమాణాలు అయిపోవాలి. పెళ్లి ప్రమాణాలు రింగులు మార్చుకున్న తర్వాత అప్పుడు ఏం చేస్తుంటే ఆ తెరను ఎత్తుతుంటారు. ఎత్తిన తర్వాత అప్పుడు చూసుకుంటారు. కానీ అప్పటి వరకు కూడా ఆమె ముసుగులోనే ఉన్నారు. ఇక్కడ కూడా ఆ యొక్క అడ్డు తెర వేశాడు. అతి పరిశుద్ధ స్థలములు చూడడానికి వీలు లేకుండా, వెళ్ళడానికి కూడా వీలు లేకుండా. మరి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళవలసిన వారు ఎవరు? యాజకుడు. అతి పరిశుద్ధ స్థలములో చేయవలసిన కార్యం ఏంటి అని మనం చూడగలిగితే చూడండి, సంఖ్యాకాండము 1వ అధ్యాయము 51వ వచనం. మందిరము సాగబోవునప్పుడు లేవీలే దాన్ని విప్పవలెను. మందిరము దిగునప్పుడు లేవీలే దాన్ని వేయవలెను. అన్యుడు సమీపించిన ఎడల వాడు మరణ శిక్ష నొందును. సంఖ్యాకాండం 3వ అధ్యాయము 10వ వచనం ఇప్పుడు చదవండి. సంఖ్యాకాండము 3:10. నీవు అహరోనును అతని కుమారులను నియమింపవలెను. వారు తమ యాజక ధర్మము అనుసరించి నడుచుకుందరు. అన్యుడు సమీపించిన ఎడల వాడు మరణ శిక్ష నొందును. ఇదే సంఖ్యాకాండం 4:20 కూడా ఒకసారి చదవండి. వారు చావకుండునట్లు పరిశుద్ధ స్థలమును రెప్పపాటైనను చూచుటకును లోపలికి రాకూడదు. అంటే చూడండి ప్రియమైన దేవుని వల్ల అతి పరిశుద్ధ స్థలాన్ని చూడడానికి కానీ అందులో వెళ్ళడానికి కానీ ఎవరికి కూడా అవకాశము లేదు. కేవలము అహరోను కుమారులు యాజక ధర్మం చేసే వారికి తప్ప ఇదిగో ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి కూడా ఎవ్వరికి వీలు లేదు. ఒకవేళ వెళ్తే ఏమవుతుందంటే చనిపోవడమే. వెళ్తే చనిపోవడం అంటే దేవుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళే అవకాశం ఎందుకు ఇవ్వలేదు ఇజ్రాయెల్ ప్రజలకు? అది చూడడానికి కూడా అవకాశం దేవుడు ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకంటే ప్రియమైన దేవుని వలన కేవలం యాజకులుగా ఉన్నవారు కూడా అనాలోచనగా పాపముతో ఒకవేళ వారు ఏదన్నా ఆలోచనలతో ఉండి క్రియలతో ఉండి వెళితే కూడా వారు వెంటనే మరణము. అందుకని యాజకుని యొక్క డ్రెస్ డిఫరెంట్గా ఉంటుంది. ఒక నిల్లుటంగి, నడుముకు ఒక దట్టి,
ఆ తాడు ఏం చేస్తున్నాడంటే బయట ఉన్న సేవకుడు పట్టుకుంటాడు. వారు ఏమండి ఇదిగో పాపం నిమిత్తము పాప పరిహార్థ బలిగా ఇదిగో వారు అర్పించడానికి లోపలికి వెళ్తున్నప్పుడు ఒకవేళ అనాలోచనగా దేవుని యొక్క శాపం వలన చనిపోతే ఇదిగో వీరు బయట నుండి లాగేవారు తాగు. అంటే దేవుడు చూడండి, పరిశుద్ధ స్థలం అనేది దేవుడు ఎంత పవిత్రంగా వస్తున్నారంటే అందులోనికి ఎవరికి ప్రవేశము, ఒకవేళ ప్రవేశించిన వానికి ఒకవేళ పాపము కానీ పాపపు ఆలోచన ఉంటే వెంటనే అసలు దేవుడు ఎందుకు ఆ పరిశుద్ధ స్థలాన్ని చూపించడానికి కానీ ప్రవేశించడానికి కానీ ఇజ్రాయేలుకు ఎందుకు అవకాశం ఇవ్వలేదంటే చూడండి, యెషయా గ్రంథము 59వ అధ్యాయము, యెషయా గ్రంథము 59వ అధ్యాయము మొదటి నుంచి ఒకసారి చదవండి. గుర్చ కాలేదు, ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను. పాపములు అడ్డు, పాపములు ఇదిగో చూడటానికి కూడా అవకాశము లేదు. అంటే చూడండి ప్రియమైన దేవుని, కేవలం యాజకుడికి తప్ప ఇదిగో ఆ ఇజ్రాయేల్ ప్రజలకు కూడా ఎవరికి కూడా ఈ అవకాశం ఇవ్వట్లేదు. ఎందుకంటే ఎవరైనా నీతిమంతులు ఉన్నారంటే ఎవరు, మన పాపములు అడ్డు. అంతే, ఆ తెరలోనికి ప్రవేశించడానికి ఏమో అడ్డు వస్తుందంటే పాపములు, అతిక్రమములు. ఆయన ముఖ దర్శనం చేసుకోలేని స్థితిలో ఏముందంటే పాపం. ఈ పాపముల వలన ఆ పరిశుద్ధ స్థలాన్ని చేరుకోలేక ఆయన ముఖ దర్శనము చేసుకోలేకపోతుంది. కేవలం యాజకుడైన వాడే వెళ్ళాలి. ఆ యాజకుడైన వాడు కూడా ఎప్పుడు వెళ్ళాలంటే సంవత్సరానికి ఒకేసారి పాప పరిహార్థ బలిగా. అంటే బలులు చాలా రకాలు ఉన్నాయి. లేవి కాండంలో మీరు చూస్తే బలులు చాలా రకాలు, కానీ అందులో పాప పరిహార్థ బలిని అర్పించడానికే ప్రజల పక్షముగా, ప్రజల పాపాన పక్షముగా యాజకుడు, ప్రధాన యాజకుడు ఇదిగా ఏం చేయాలంటే ఓ సంవత్సరానికి ఒకే మారు ఇదిగో ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. ఒకవేళ అతను పాప పరిహార్థ బలిగా అర్పిస్తున్నప్పుడు జనులు చూడడానికి అవకాశం ఉందంటే లేదు. అలాంటి ఒక కఠినమైన స్థితిలో దేవుడు ఏం చేశాడంటే ఆ మందిరము లేదంటే ఆ ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పరిచాడు. ఆ పరిశుద్ధ స్థలంలో జరుగుతున్నది కానీ ఆ పరిశుద్ధ స్థలాన్ని చూడడానికి కానీ అవకాశం లేకుండా, వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా ఒక అడ్డు తెరను దేవుడు పెట్టినట్టు మనం చూస్తుంటాం. చూడండి, సంఖ్యాకాండము 18వ అధ్యాయము, సంఖ్యాకాండము 18వ అధ్యాయము 1వ వచనం నుండి కింద 3 తర్వాత 7, 22 వచనాలు కూడా ఒకసారి చదవండి. యెహోవా అహరోనుతో ఇట్లా నేను నీవును నీ కుమారును నీ తండ్రి కుటుంబమును నీవును నీ కుమారును నీ యాజకత్వపు దోషములకు ఉత్తరవాదులు మరియు నీ తండ్రి గోత్రమును అనగా లేవి గోత్రికులైన నీ సహోదరులను నీ దగ్గరకు తీసుకొని రావాలను. వారు నీతో కలిసి నీకు పరిచర్య చేయుదురు. అయితే నీవును నీ కుమారును సాక్షాత్తు గుడారం ఎదుట సేవ చేయవలెను. వారు నిన్ను గుడారమంతటిని కాపాడుచుకోవలెను. వారును మీరును చావకుండునట్లు పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణముల యొద్దకైనను బలిపీఠం వద్దకైనను సమీపింపవలదు అంటున్నాడు. 7వ వచనం కూడా ఒకసారి చదవండి. కాబట్టి నీ కుమారులను బలిపీఠపు పనులన్నిటి విషయంలోను అడ్డు తెర లోపలి దాని విషయంలోను యాజకత్వము జరిపించుచు సేవ చేయవలెను. దయచేతను యాజకత్వపు సేవ నేను మీకు ఇచ్చి ఉన్నాను. అన్యుడు సమీపించిన యెడల మరణ శిక్ష నొందును అంటున్నాడు. మరి అన్యుడు ప్రవేశిస్తే మరణ శిక్ష. వీరు కూడా పాపము ద్వారా, పాప క్రియల ద్వారా ఉంటే కూడా మరణ శిక్ష. అసలు అక్కడ ఉన్న కొన్ని పాత్రలు ఉంటాయి. మరి అది కూడా ఒకసారి పెడితే
ప్రత్యక్ష గుడారంలో ఉండవలసిన పాత్రలు, ఆ ఉపకరణముల విషయంలో కూడా చాలా జాగ్రత్త. అంతేకాదు అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న ఆ సువర్ణ ఉపకరణము లేకపోతే కరుణపీఠము మందసము కూడా ఏమండి దాని విషయంలో కూడా చాలా జాగ్రత్త అని వాటిని గూర్చిన కొన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక్కడ చూడండి ప్రియమైన దేవుని వలరా, ఇదిగో ఇది ప్రత్యక్ష గుడారం, ఇది మనం మాట్లాడుకుంటున్న పరిశుద్ధ స్థలము, ఇది అతి పరిశుద్ధ స్థలము. ఈ అతి పరిశుద్ధ స్థలంలో మనకు కనిపిస్తున్నది ఏమండి కరుణాపీఠము. ఏమండి తర్వాత పరిశుద్ధ స్థలంలో ఉండవలసింది ఇదిగో బల్ల, అదేమో దీప వృక్షము. ఏమండి ఇక్కడ చూస్తుంటే మనకు ఏమంటే కనిపిస్తున్న ధూపవేది. ఇక్కడ చూడండి ఇవన్నీ అంటే ఈ స్థలంలోనికి వెళ్ళాలంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది అడ్డు తెర. ఇంకొక దాంట్లో ఒక ఆర్టికల్ కదా, అందులోనికి వెళ్ళాలంటే ఒక అడ్డు తెర మనకు కనిపిస్తుంటారు. ఇది చూడండి, ఇది సొలొమోను గారి దేవాలయంలో, అంటే ఇంతవరకు మనం చూసినదేమో ప్రత్యక్ష గుడారపు దేవాలయం, ఇదేమో సొలొమోను గారు కట్టించిన దేవాలయంలో ఉన్న అడ్డు తెర. ఇది అంటే చూడండి ప్రియమైన దేవుని వలన ఈ యొక్క అడ్డు తెర లోపలానికి వెళ్ళడానికి ఒక అవకాశము కావాలి. ఆ అవకాశం ఏ రీతిగానగా యాజకుడి ఆయనకి ఇవ్వాలి. యాజకుడిగా పవిత్రుడిగా దేవుని కొరకు నియమించబడిన ఒక్క యాజకులకి ఏమైపోతుందంటే అందులో ప్రవేశము అది అందరికీ లేదు. సరే, ఈ తెరలోనికి యాజకులే వెళ్ళాలి. ఆ తెరలోనికి వెళ్ళాలంటే ఒక అర్హత అనేది అహరోను వంశస్థులకు లేవీలకు మాత్రమే ఉంది. వారికి తప్ప ఎవరు కూడా లోపలికి వెళ్ళే అవకాశం అనేది లేదు. ఒకవేళ వెళ్తే వానికి మరణం. ఇది దేవాలయంలో ఒక అడ్డు తెర. మరి ఈ తెర యేసుక్రీస్తుల వారు చనిపోయినప్పుడు ఎందుకు చినిగింది? ఎందుకంటే ఇది దేవుడు ఏర్పరిచింది ఏంటి? పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి వేరుపరచడానికి అడ్డు తెర. ఈ అడ్డు తెర ప్రత్యక్ష గుడారము నుండి సొలొమోను గారి మందిరంలోనికి వచ్చిన తర్వాత, దాని తర్వాత ఎన్నో మారులు కూడా మందిరం అనేది చెరపట్టబడి ఏమని కూల్చబడి కాల్చబడిన తర్వాత, మరలా కరెక్ట్బడిన తర్వాత ఇదిగో యేసుక్రీస్తుల వారు మరణము రోజు మరణము అయిన వెంటనే ఈ తెర చిరగడానికి గల కారణం ఏంటి? ఎందుకంటే అది మోషే గారి నుండి యేసుక్రీస్తు కాలం వరకు కూడా ఎప్పుడు కూడా ఇలాంటి ఒక కార్యం అనేది జరగలేదు. కానీ యేసుక్రీస్తుల వారు చనిపోయిన వెంటనే ఇది చినిగింది. ఎందుకు అని మనం ఆలోచించగలిగితే ఇది యేసుక్రీస్తు ద్వారా మనకు ఒక రక్షణ క్రియ మనకు కనిపిస్తుంది. రక్షణ మార్గం ఏంటి? రక్షణ మార్గము అని అంటే దేవునికి మనిషికి ఎడబాటు అనేది ఉండేది. ఏంటి? పాప విషయములో ఇదిగో దేవుని చూడలేక దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళలేని స్థితిలో పాపం అనేది అడ్డుగా ఉంది. ఇదిగో పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలంటే ఒక యాజకుడిగా అర్హత అనేది సాధించాలి. కానీ అది కేవలము లేవీలకే. కానీ అలాంటి పరిశుద్ధ స్థలమును చూడాలన్నా, ఆ పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలనంటే పాపములు అడ్డుగా ఉన్నాయని మనం చూసాం. ఇదిగో యేసుక్రీస్తు వారి మరణము తర్వాత ఆయన ఏం చేశారంటే పాపపు యొక్క గోడలను ఇదిగో అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళే అవకాశం ఎవరి ద్వారా మనం పొందుకున్నామంటే యేసుక్రీస్తుల వారి ద్వారా. ఎందుకంటే దేవునికి మనకున్న ఎడబాటు, ఆ తెర లేదంటే ఆ పాపపు గోడ, దాన్ని ఏం చేశారంటే యేసుక్రీస్తుల వారి మరణం తర్వాత మళ్ళీ మనకు అర్హత కలిగింది ఆ పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి. ఏమండి చూడండి, ఎబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19-20 వచ్చిన ఒకసారి చదవండి. లంగర్ వలె ఉండి తెరలోపలికి ప్రవేశించుచున్నది నిరంతరము మిల్కీసెదకు ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షాన
ప్రవేశించను అంటున్నాం. అంటే చూడండి ప్రియమైన దేవుని వల్ల యేసుక్రీస్తుల వారి మరణము, దాని తర్వాత వెంటనే ఆ దేవాలయపు ఒక తెర చినగడము దేనికి మనకు కనిపిస్తుందంటే దేవునికి మనకు మధ్య ఉన్న ఎడబాటును దేవుడు క్రీస్తు మరణం ద్వారా సంధి చేస్తున్నాడు. ఆ యొక్క దేవునితో ఉన్న ఆ ఎడబాటును యేసుక్రీస్తుల వారు ఏం చేస్తున్నాడు? సమాధానపరుస్తున్నాడు. యూదా చరిత్రకారుడు జోసెఫస్ ఆయన ఈ తెర గురించి కొన్ని మాటలు రాశాడు. ఏంటంటే ఆ దినాన ఆ చిరిగిన చెర లేకపోతే ఆ తెర అది ఏదో మనము వేసుకునే చిన్న బట్ట లాంటిది కాదు అంటున్నాడు. అది ఎంత గట్టిగా, ఎంత మందముగా, ఎంత లావుగా ఉందని చూస్తే 50 అడుగుల వెడల్పు, 70 అడుగుల పొడవు, 4 అంగుళాల మందం. మందం అంటే 4 అంగుళాల థిక్నెస్, దొడ్డు అంటే 70 అడుగుల ఎత్తు, 70 అడుగుల ఎత్తు, 50 అడుగుల. ఏమని మామూలుగా మనం బట్టను చింపాలనుకుంటే మనం ఎంత ప్రయత్నం చేసినా చిన్నగది, అంటే చిన్నది. ఇది ఎంత అంగం ఏమంటే మిల్లి కూడా ఉండదు. అది ఇదే మనం చింపడానికి ఎన్నో ప్రయత్నాలు, దీనికి కత్తెలు అన్నీ వాడేస్తుంటాం. కానీ 4 అంగుళాలుగా ఉన్న ఆ మందము, 70 అడుగుల ఎత్తున్న ఆ తెర, 50 అడుగుల వెడల్పున్న తెర ఏమండి చిరగాలంటే ఎంత కష్టం. కానీ అంత పెద్ద తెర, అంత దొడ్డుగా, అంత లావుగా ఉన్న తెర, అంత వెడల్పున్న తెర అది చిరిగిందని అంటే దాని వెనకాల దేవుని యొక్క శక్తి ఉంది అని ఆ చరిత్రకారుడు ఒక పుస్తకంలో రాశాడు. చూస్తుంటే ప్రేమను దేవుని వల్ల, ఎందుకంటే చరిత్రకారులంతా కూడా ఆయన యొక్క మరణ సందర్భంలో జరిగిన విషయాల గురించి కొన్ని ఏం చేశారని చర్చించారు. భూకంపం రావడము, కొండలు బద్దలవ్వడము, మరి జిమ్మని చీకటి అంటే మధ్యాహ్నం వేళ చీకటి కలగడం. దీని వెనకాల వాళ్ళు కొన్ని ఏమంటే రీసెర్చ్ చేసి కొన్ని పుస్తకాల్లో వాటి గురించి తెలియజేశారు. అందులో ఈ తెరను గురించిన ఒక మాటను యూదా చరిత్రకారుడు జోసెఫస్ తెలియజేశారు. ఎందుకంటే అంత లావుగా ఉన్న ఆ తెర చినిగడం వెనకాల ఒక గొప్ప దైవశక్తి ఉందని తెలియజేశారు. నిజమే ప్రియమైన దేవుని వల్ల, ఎందుకనంటే మనల్ని ఇదిగో నిరంతర యాజకులుగా ఆ పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలనని, ఇదిగో మన పాపంలో నిమిత్తము ఆయన ఏం చేశాడు? కర్వల శిలువలో మరణించాడు, మనల్ని పవిత్రపరిచాడు, పరిశుద్ధపరిచాడు. నిరంతర యాజకులుగా మనం ఎప్పుడంటే అప్పుడు ఇదిగో ఆయన సన్నిధిలోనికి అడుగు పెట్టడానికి, ఎప్పుడంటే అప్పుడు ఆయన ముఖ దర్శనం చేసుకోవడానికి, ఎప్పుడంటే అప్పుడు మనం ఆయనతో సావాసము చేయడానికి ఒక అవకాశం అనేది యేసుక్రీస్తు వారి మరణం ద్వారా మనకు దక్కింది. అందుకని ఇక్కడ అంటున్నాడు ఏంటంటే, ఇదిగో ఈ నిరీక్షణ నిత్యమైన స్థిరమై మన ఆత్మకు లంగర వలె తెర లోపలికి ప్రవేశించుచున్నది అంటున్నారు. ఇంకోటి చూస్తే ఇదే ఎబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 12-19 వచనాలు కూడా చదవగలిగితే, యాజకులు మార్చబడిన ఎడల ఆవశ్యకముగా యాజక ధర్మము సహమార్చబడును. ఎవని గురించి ఈ సంగతులు చెప్పబడెను, ఆయన వేరొక గోత్రంలో పుట్టెను, ఆ గోత్రంలోని వాడెవడును బలిపీఠం వద్ద పరిచర్య చేయలేదు. 19వ వచనం కూడా చదవండి, మనం త్వరగా ముగించుకోవడానికి. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడింది. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేర్చున్నాం. మరియు ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు కనుక, 19లో మనకు మాట్లాడాలి, ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలిగ చేయలేదు కనుక ముందియబడిన ఆజ్ఞ బలహీనమైనందున, నిష్ప్రయోజనమైనందున అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాం. దేని ద్వారా మనము చేరుచున్నామంటే, ఇదిగో క్రీస్తు మరణం ద్వారా ఆ పరిశుద్ధ స్థలంలోనికి అడుగు పెట్టడానికి, ఆ పరిశుద్ధునితో మనం సావాసించగలగడానికి దేవుడు మనకు ఒక సమాధానాన్ని అనుగ్రహించాడు. ఇంకొక మాట కూడా చూద్దాం. ఇదే ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం.
సహోదరులారా, యేసు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవముగలది ఆయన శరీరము ఆ అనుతెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను. ఇక్కడ చూడండి, మొదటిగా ఈ మాటను చూడగలిగితే యేసుక్రీస్తు శరీరమును తెర ద్వారా, ఆయన ఆ శరీరమందు గాయపరచబడడం ద్వారా, ఆ శరీరమందు బల్లెపోటు, ఆ శరీరం ద్వారా ఇదిగో ఆయన హింసించబడి మనకు అనుగ్రహించిన రక్షణ ద్వారా మనమేమవుతున్నామంటే పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించడానికి అర్హులుగా మార్చాలి. అదే ఇంతకుముందు లేదంటే లేదు, కేవలం యాజకుడే, ఆ ప్రధాన యాజకుడు కూడా సంవత్సరానికి ఒక్క మారం వెళ్ళవలసిందే. అలాంటి స్థితిలో నుండి దేవుడు ఏం చేశాడంటే ఇదిగో మనకు నిరంతర యాజకత్వం ఇచ్చాడు. అంతేకాదు ఆయన శరీరమును తెర ద్వారా ఇదిగో మనల్ని ఏం చేస్తున్నాడు, పరిశుద్ధ స్థలము ప్రవేశించుటకు మనకు ధైర్యము. ఇంకా కింది కూడా చూడండి, దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను మన మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదక స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము అంటున్నాడు. ఇప్పుడు ప్రియమైన దేవుని వలన దేవుని యొక్క మందిరములో, యెరూషలేము మందిరములో అయినా ప్రత్యక్ష గుడారంలో అయినా ఇజ్రాయేల్ ప్రజలకు లేని ఒక భాగ్యము దేవుడు ఈ దినాన మనకు అనుగ్రహించాడు. ఆ దినాన వారికి లేదు, ఒకవేళ చూస్తే మరణము ప్రవేశించినా, కానీ ఈ దినాన ఆ పరిశుద్ధ స్థలములోనికి అడుగు పెట్టడానికి, దేవుని యొక్క ముఖ దర్శనం చేసుకోవడానికి, ఆయన జీవం గల వాక్యాన్ని మనం ధ్యానించుకోవడానికి ఇది ఇంత ఉన్నతమైన అర్హత మనకు వచ్చిందంటే ఆ దేవుడు ఆ దినాన ఆ అడ్డు తెరను తొలగించాడు. ఆయన మరణం ద్వారా మనకు ఒక రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించి దేవుడికి ఉన్నతమైన అవకాశాన్ని మనకు అనుగ్రహించాడు. మరి ఉన్నతమైన అవకాశం ఈ దినాన ఇంత ఉన్నతమైన అవకాశాన్ని పొందుకున్న మనము ఏం చేస్తున్నాం దేవుని కొరకు? మరి ఒక దినాన అపోస్తులు పైన పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఆయన ధర్మశాస్త్రానికి కట్టు బానిస్తారు. యేసుక్రీస్తుల వారు అతను కూడా సమకాలికుడు. యేసుక్రీస్తుల వారు క్రీస్తు పూర్వం 4లో జన్మిస్తే క్రీస్తు శకం 5లో అపోస్తులైన పౌలు గారు జన్మించారు. అతనికి యేసుక్రీస్తుల వారు పౌలు గారికి ఇంచుమించి 7 సంవత్సరాల కాలం అనేది ఏజ్ డిఫరెంట్ అని మనకు అనిపిస్తుంటారు. ఏమని యేసుక్రీస్తుల వారు ఆ యెరూషలేము పట్టణంలో ఎంత పరిచర్య చేసినా ఆయన ముఖ దర్శనం చేసుకోవడానికి ఏమండి సౌలు గారికి ఇష్టం. ఎందుకంటే ధర్మశాస్త్రానికి విరుద్ధంగా సేవ చేస్తున్నాడు, పరిచర్య చేస్తున్నాడు. ఇది సౌలు గారేమో ధర్మశాస్త్రం కట్టు బానిస. అలాంటి స్థితిలో ఉన్న వాడు ఏమని ఒక దినాన దమస్కు ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఇది ఈ ముఖ దర్శనం చేసుకున్నాడు. ఆ ముఖ దర్శనం చేసుకున్న ద్వారా ఇదిగా వెంటనే ఏమి చేసుకున్నాడు, తన జీవితాన్ని అంటే దేవుని కొరకు అంకితం చేసుకున్నాడు. అందుకని తను అంటున్న మాట ఒకసారి చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చదవండి. నిశ్చయముగా అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొంచున్నాను, క్రీస్తును సంపాదించుకొని నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతిని, అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గల వాడని ఆయన యందు అగపడు నిమిత్తము అంటున్నాడు. ఇది ఇక్కడ చూడగలిగితే క్రీస్తు యొక్క దర్శనము చేసుకున్న ఈ పౌలుగా మారి ఏం చేస్తున్నాడంటే
సమస్తమును నష్టముగా సమస్తం. అసలు తనకున్న హోదా, తనకున్న పదవి, తనకున్న ఆస్తి, తనకున్న అన్ని కూడా ఏం చేస్తున్నాడంటే నష్టపరుచుకున్నాడు. నష్టపరుచుకుని దాన్ని దేంతోనే ఎంచుతున్నా అంటే కింది మాటలు ఉంటుంది, పెంటతో సమానముగా ఉంటుంది. ఎందుకనంటే క్రీస్తును సంపాదించుకున్నాను, ఈ క్రీస్తును సంపాదించుకున్నాను, ఇంతకంటే గొప్ప భాగ్యం మరలా ఈ లోకంలో నాకు ఏది లేదు. అందుకని ఆయన ఒకే ఒక మాట అంటున్నాడు, ఏంటంటే నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి. ఈ మాట అపోస్తలులు ఎవరు అన్నారు కానీ కేవలము పౌలు గారు. ఎందుకు అంత ధైర్యం? ఆ మాట అనడానికి ఎంత ధైర్యం కావాలి? ఏమండి, మీరు క్రీస్తుని కాదబ్బా, నేనున్నాను కదా, నన్ను చూస్తే నన్ను పోలి నడుచుకుంటే చాలు, క్రీస్తుని కాదు అని అంటే ఏమంటే ఎలా ఉంటుంది మీకు? నీవు అంత పరిశుద్ధుడు, నీవు అంత ఉత్తముడు అని అంటారే కదా. కానీ అపోస్తలుడైన పౌలు గారు చూపించారు, ఇదిగో క్రీస్తు, నేను క్రీస్తుని ఏ రీతిగా పోలి నడుచుకున్నాను, మీరు నన్ను అదే రీతిగా పోలి నడుచుకున్నాను. ఎందుకు అంత ఉన్నతంగా బ్రతికారండి ప్రియమైన దేవునిలో? ఇదిగో ఒక అవకాశం, ఉన్నతమైన ఇదిగో స్థలంలోనికి మనం వెళ్ళే అవకాశం, ఉన్నతమైన ముఖ దర్శనం చేసుకునే అవకాశం, ఇంత గొప్ప అవకాశం పొందుకున్న తర్వాత మరలా ఈ లోకం వైపే, ఈ లోకంలో ఉన్న దాని వైపు చూసి మరలా మనం ఏం చేస్తున్నాం అంటే మనము అడ్డుగోడలు పెట్టుకుంటున్నాం దేవునితో. ఒకప్పుడు ఆ తెర దేవుడు పెట్టింది, దాన్ని తీసేశాడు. కానీ ఈ దినాన మనం పెట్టుకుంటున్నాం. ధనం అనేది ఒక అడ్డు, భార్య అనేది ఒక అడ్డు, ఈ లోకంలో ఉన్న పని అనేది ఒక అడ్డు. ఇవన్నీ కూడా మరలా ఏం చేస్తున్నాం, దేవునితో మనము ఎడబాటు చేసుకుంటున్నాం. ఇదినైనా ఎందుకు చర్చకి రాలేదంటే మరి జాబ్, ఆ జాబుతో మనం ఒక ఎడబాటు, దేవునికి సహవాసాన్ని ఇవ్వలేక దేవునికి ఎందుకు రాలేక. ఏమండి, కొన్నిసార్లు ఈ లోకంలో ఏంటంటే భార్యను ఎక్కువ ప్రేమిస్తున్న, భర్తను ఎక్కువ ప్రేమిస్తుంటారు. ఇంకా చూస్తుంటే చాలా మంది. అందుకని యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు, ఏంటంటే ఎవనైనాను, తల్లినైనను, తండ్రినైనను, చెల్లెలనైనను ఏమండి నాకంటే ఎక్కువగా ప్రేమిస్తే నాకు పాత్రుడు కాదు అంటున్నాడు. నాకు పాత్రుడు కాదు. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల దేవుడు మనకు ఉన్నతమైన అవకాశము, మరి అది నేను ఇజ్రాయేల్ ప్రజలకు, యూదులకు ఎవరికి లేని అవకాశం మనకి ఇచ్చారు. మనకున్న అడ్డు తెరనంతా కూడా దేవుడు తీసి దేవునితో సమాధానపరిచి ఆ ఉన్నతమైన స్థలములో మనం ఉండడానికి దేవుడు ఇంత మంచి అవకాశం ఇచ్చారు. ఆయన యొక్క ముఖ దర్శనం చేసుకునే అవకాశం, ఇంత గొప్ప అవకాశాన్ని కేవలం ఆయన ఆ క్రీస్తు మరణం ద్వారా మనకు అనుగ్రహించారు. ఆ మరణంలోనికి మనం వచ్చిన వారమే. ఇదిగో ఆ జీవాన్ని మనం పొందుకున్న వారమే. ఇదిగో ఇంకా ముందున్న కాలంలో దేవుని కొరకు ఉన్నతంగా మనం బ్రతుకుతారు. అంతేకాని మరలా ఇదిగో మన యొక్క జీవితాల్లో ఎన్నో మన పాపాలు చేస్తూ మరలా మనమే అడ్డు గోడలను, అడ్డు తెరలను పెట్టుకుంటే ఏమైనా మన అంతకంటే దౌర్భాగ్యుడు ఎవరు? మనకంటే దౌర్భాగ్యుడు. కాబట్టి దేవుడు తీసేసిన ఆ తెర లోపంలోనికి ఇదిగో ప్రవేశించే వారమే ఉండాలి తప్ప మరలా మన సొంత పాప క్రియల ద్వారా మరలా అడ్డు తెరలు మనం పెట్టుకునే స్థితి మనకు ఉండకూడదు. కాబట్టి అలాంటి స్థితిలో మనం ఉండకూడదంటే ఇదిగో దేవుడు అనుగ్రహించిన జీవవాక్యాన్ని చేత పెట్టుకొని మన ఈ రోజులో దేవుడు చెప్పిన మాట ప్రకారం మనం బ్రతుకుతాం. అలాంటి ఉన్నతమైన పరలోక రాజ్యంలో సంఘముతో పాటు మనందరం కూడా చేరుదాం. అట్టి కృప దేవుడు